హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే వంకాయ బఠానీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకి చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గిన్నెలోకి కాస్త నీళ్ళు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసి కట్ చేసిన వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేయటం వల్ల వంకాయ ముక్కలు కంటకకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయి, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి లైట్‌గా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బఠానీ వేసుకోవాలి. నేను ఇది ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి ఇవి త్వరగా వేగిపోతాయి. మీరు పచ్చి బఠానీ కనుక తీసుకుంటే నైట్ పూట నానపెట్టి మార్నింగ్ ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత కర్రీ చేసుకుంటే కర్రీ చాలా త్వరగా అయిపోతుంది. బఠానీలు ఇలా ఒక 2, 3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం వేయించుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2, 3 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన 3 టమోటాలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత మనకి టమోటా ముక్కలు, వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు వేశాను కదా, అందుకని హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీరు కారం అనేది మీ టేస్ట్‌కి తగినట్లుగా వేసుకోండి. ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి. లేదంటే అడుగంటుతుంది. ఇలా ఒక 2, 3 నిమిషాల తర్వాత మనకి కర్రీ చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే వంకాయ బఠానీ కర్రీని ఎంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.